ఆర్థిక స్తోమత లేక చదువును మధ్యలోనే ఆపేసే పేద విద్యార్థులు ఎంతో మంది. అటువంటి వారికి డబ్బు సాయం చేసి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే మట్టిలో మాణిక్యాల్లా వెలుగుతారు. స్తోమత లేక చదువును నిలిపేస్తున్న పేద విద్యార్థులకు ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాడు యువ డాక్టర్ శ్రీనివాసరెడ్డి. ఈ వారం ఎవరో ఒకరు ఆదిలాబాద్ రెడ్డికి చెందిన శ్రీనివాసరెడ్డి. డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న ఈ రోజుల్లో తాను సంపాదించిన దానిలో కొంత పేదవారి కోసం ఖర్చు పెడుతూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఈ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డియే ఈనాటి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు. ఇతని పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా లక్కశెట్టిపేట మండల కేంద్రంలో సాయి సాకేత్ అనే నర్సింగ్ హోమ్ ని నడుపుతున్నాడు. పిల్లల వైద్యుడైన వికలాంగులు నిరుపేదలకు నయా పైసా తీసుకోకుండా ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తాడు. స్పెషలిస్టుల్ని పిలిపించి లక్కశెట్టిపేటలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తాడు. ముఖ్యంగా పేదరికంలో మగ్గుతూ చదువులో మంచి ప్రతిభ కనబరిచి కేవలం ఆర్థిక స్తోమత లేక స్కూల్ మానేసే పేద విద్యార్థులని ఆదుకోవాలనే సంకల్పం ఆయనలో ఎక్కువ. వారిని ఆదుకుని పై చదువులు చదివిస్తున్నాడు. వారికి పార్ట్ టైం ఉద్యోగాలిప్పించి డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించాడు. దాంతో వారిలో జీవితంపై ఆశలు చిగురించాయి. సంపాదిస్తూనే చదువుకునేలా విద్యార్థుల్ని ప్రోత్సహించాడు. ఉపాధి మార్గాన్ని చూపుతాడు. పుస్తకాలు కొంటాడు. పరీక్షలకి ఫీజులు కూడా కడతాడు. ఈ కష్ట నష్టాల విద్యార్థులు ఇక్కడికి వచ్చినాక కొంతమంది పిల్లలు నా దగ్గర వర్క్ చేద్దామని వచ్చిన పిల్లలు ఉన్నారు. కొందరు సార్ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా, ఏదైనా చేద్దామా అని వచ్చారు. ఎందుకు అంటే చదువుకోవడానికి డబ్బులు లేవు, చదువు బంద్ చేస్తున్న మందికి. మళ్ళీ మార్కులు చూస్తేనేమో చాలా మంచి మంచి మార్కులు ఉన్నాయి. సో ఇవన్నీ స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే కేవలం ఆర్థికంగా వెనుకబడినందుకు అదే కారణం, కేవలం డబ్బు లేదన్న కారణంగా చాలా మంది విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరం అయిపోతున్నారు. దూరం అయిపోయి చిన్న చిన్న వర్కులలో కంపౌండర్లుగా సెటిల్ అయిపోవడం, లేకపోతే ఇంకెక్కడో కిరాణా దుకాణాలు పనిచేయడం. సో ఇట్లాంటి చేసి వాళ్ళ భవిష్యత్ అంతా ఇదే అయిపోతుంది. వాళ్ళు ఇట్లనే బ్రతకడం, వాళ్ళ పిల్లలు ఇస్తే ఇది. సో మనం కొంచెం గైడెన్స్ ఇచ్చి, కొద్దిగా సపోర్ట్ ఇచ్చి, ఫైనాన్షియల్గా కొంచెం డబ్బు రూపకంగా ఆర్థికంగా కొంచెం కల్పిస్తే, కొద్దిగా పుష్ ఇస్తే వాళ్ళు బాగుపడే లక్షణాలు కనిపించినాయి. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సొంతూరు కరీంనగర్ జిల్లా ధర్మపురి. తండ్రి ఆశను నెరవేర్చడం కోసం పట్టుదలతో శ్రమిస్తూ గత 4 ఏళ్లుగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. తనకొచ్చే జీతం డబ్బులతోనే శ్రీనివాస్ ఇదంతా చేస్తున్నాడు. కష్టాల్లో ఆదుకునే దేవుడని డాక్టర్ శ్రీనివాస్ ని మండల ప్రజలు ఆరాధిస్తారు. మా హాస్టల్ పట్ల ఎంతో ప్రేమతో దయతో మా పిల్లల్ని చూస్తూ ఉంటారు. మేము ఏ పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత రాత్రి అయినా పిల్లల్ని తీసుకుని డాక్టర్ చాలా సొంత పిల్లల వారు చూసుకుని పిల్లలు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మాకు ఎప్పుడు మా పిల్లలపైన చాలా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. పిల్లలకి ఎప్పుడు ఏ విధంగా ఎంత అవసరం, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా సార్ ఎంత రాత్రి అయినా వచ్చి మాకు అటెండ్ అవుతారు. అంతేకాక హాస్టల్కి సార్ రెగ్యులర్గా వస్తారు. వాళ్ళు వచ్చి పిల్లల యొక్క ఆరోగ్యాలు బాగోగులు ఎంక్వైరీ చేస్తారు. తర్వాత పిల్లల చదువు విషయంలో తగిన సలహాలు ఇస్తారు. ఇటిక్యాలకు చెందిన సురేష్ 10వ క్లాసులో చదువు ఆపేశాడు. ఇది తెలుసుకున్న డాక్టర్ శ్రీనివాస్ సురేష్ ని ఉద్యోగంలో పెట్టి బీఎస్సీ బయోటెక్ వరకు చదివించాడు. కొల్లూరు రాజన్న తెలివితేటలున్న స్టూడెంట్, చదువులో చురుకు. అయితే కాలేజ్కెళ్లి చదివే స్తోమత లేదు. రాజన్నను పైకి తీసుకువచ్చే ఉద్దేశంతో డాక్టర్ శ్రీనివాస్ ల్యాబ్ టెక్నీషియన్ గా అతన్ని తన క్లినిక్ లో చేర్చుకున్నాడు. పరీక్షకు ఫీజు కట్టి టెక్స్ట్ బుక్స్ కొనిచ్చి అతని చేత డిగ్రీ పూర్తి చేయించాడు. ఈ రోజు రాజన్నను కదిలిస్తే దేవుడి రూపంలో డాక్టర్ తనని ఆదుకున్నాడని అంటాడు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సార్ దగ్గర హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నాకు సొంత నుంచి మంచి సాయం చేసింది సార్. ఆ సాయాన్ని మేము జీవితాంతం మేము మర్చిపోలేము. మందమర్రికి చెందిన శాంతిది మరో దీనగాథ. 10వ క్లాసులో ఉండగా అనారోగ్యంతో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో శాంత అనాథగా మిగిలింది. చదువు కొనసాగక కూలి పని చేసింది. డాక్టర్ శ్రీనివాస్ ఈ సమస్యకు కూడా చక్కని పరిష్కారం చూపాడు. శాంతిని కాంపౌండర్ గా పార్ట్ టైం ఉద్యోగంలో చేర్పించి మిగతా సమయంలో చదువుకోమని కాలేజీలో చేర్పించాడు. ఇప్పుడు శాంత కష్టపడి చదువుతోంది. భవిష్యత్తులో మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే ఆశతో రోజులు వెళ్లదీస్తోంది. లక్కశెట్టిపేటలోని సిఎస్ఐ రైడర్ హాస్టల్లో 120 మంది పిల్లలుంటారు. వారితో ప్రతి ఆదివారం కాసేపు గడుపుతాడు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉన్నత విద్య ఆవశ్యకత గురించి చెప్తాడు. వారితో కలిసి ఆటపాటల్లో పాల్గొంటూ క్రికెట్, కబడ్డీ వంటి గేమ్స్ ఆడటం అతనికి ఇష్టం. రోగాన్ని నయం చేయడంతోనే వైద్యుడి బాధ్యత తీరిపోలేదు. సామాజిక స్పృహ కూడా ఉండటం ముఖ్యమని డాక్టర్ శ్రీనివాస్ ఆచరించి చూపించాడు. నలుగురికి సాయపడాలనే కోరిక బలంగా ఉంటే చాలు, ఏదో విధంగా ఆదుకోవచ్చని శ్రీనివాస్ బలమైన నమ్మకం. సేవా దృక్పథాన్ని అలవర్చుకుని ప్రతి ఒక్కరూ ముందుకు కదిలితే గ్రామాలన్నీ సస్యశ్యామలం కావడం ఎంతో కాలం పట్టదంటాడు డాక్టర్ శ్రీనివాస్. తన సేవల ద్వారా నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. ఇతని సేవా దృక్పథం అభినందనీయం, ఆచరణీయం.
ప్రజల కోసం పాటుపడే ఇలాంటి వారు గ్రామానికి ఒక్కరున్నా చాలు. ఆ ప్రాంతంలో కటిక పేదరికంతో చదువు మానేసిన వారు కనిపించకుండా ఉంటారు అనడానికి ఈ డాక్టర్ చేస్తున్న సేవలే తాజా ఉదాహరణ. నడవరా ముందుగా అటు ఇటు